భారత్లో పెద్ద ఎత్తున సోలార్ విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ వేల కోట్ల రూపాయలు అధికారులకు లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసు గురువారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు రేపింది. అంతేకాదు రాజకీయంగా కూడా ఇది పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అదానీపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకునే తాను ఈ మాట చెబుతున్నట్లు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గతంలో అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో సెబీ చైర్మన్ మాధవీపురి పూచ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆమెను కూడా తక్షణమే విధుల నుంచి తప్పించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమెరికాలో అదానీపై నమోదైన కేసు విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా కోర్టులో నమోదైన అదానీ అవినీతి రికార్డులో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ఉండటం విశేషం. అదానీ గ్రూప్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయ నాయకులకైతే ఏంటి, అధికారులకైతే ఏంటి మొత్తం 1680 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చినట్లు కంపెనీ రికార్డుల్లో ఉందని కోర్టులో నమోదైన అభియోగాల్లో పేర్కొన్నారు. ఇవన్నీ చూసి వైసీపీ అధినేత అవినీతి చరిత్ర ఇప్పుడు ఏకంగా అమెరికా వరకు వెళ్ళిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో సాగిన ఒప్పందాల అంశాన్ని ప్రస్తావించారు. విద్యుత్ సరఫరా ఒప్పందాల కోసం గౌతమ్ అదానీ 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారని ఆ నివేదికలో పేర్కొన్నారు. అమెరికా కోర్టు బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు చేసిన అభియోగాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు $200 మిలియన్ అంటే దగ్గర 680 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ కోర్టు అభియోగాల ప్రకారం చూస్తే గౌతమ్ అదానీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో సమావేశమై 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన అంశంపై చర్చించారు. దీనికి కావాల్సిన ఇన్సెంటివ్స్తో పాటు ఇతర అంశాలపై వాళ్ళిద్దరి మధ్య చర్చ సాగినట్లు పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం అధికారులకు లంచాలు ఇవ్వడానికి కూడా ఆయన అంగీకరించినట్లు ఈ నేరారోపణ రికార్డులో ఉండటం విశేషం. ఒడిశా విద్యుత్ సరఫరా ఒప్పందం కంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబంధించిన లంచం చాలా ఎక్కువ మొత్తం అని తెలిపారు. ఎందుకంటే అక్కడ కేవలం 500 మెగావాట్లు అయితే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్పట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లంచాలకు సంబంధించిన విషయం అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డులో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ప్రధాని మోడీకి ఎంతో సన్నిహితుడిగా పేరున్న గౌతమ్ అదానీ దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్పట్లో ఇంత భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నది నిజమే అయితే ఇది పెద్ద సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పైనుంచి కింద వరకు అంతా తెలిసే జరిగిందని భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఏమైనా ఈ అంశంపై విచారణ జరుపుతుంది, ఎవరిపై అయినా చర్యలు తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా ఏమాత్రం ఛాన్స్ లేదని చెప్పొచ్చు. జగన్ అయినా ఇటు చంద్రబాబు అయినా కేంద్రంలో మోడీ ఉన్నంత వరకు అదానీపై ఎవరు ఈగవాలనీయరనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలా ఉంటే అదానీ గ్రూప్ అమెరికా కోర్టుల్లో తమపై నమోదైన ఆరోపణలను తోసిపుచ్చింది. ఇవి పూర్తిగా నిరాధారం అంటూ తాము చట్టపరంగానే వీటిని ఎదుర్కొంటామంటూ వివరణ ఇచ్చింది. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలతో ఆ గ్రూప్ కంపెనీల షేర్లన్నీ భారీ ఎత్తున నష్టాలు చవిచూశాయి. ఒక్క రోజులోనే ఏకంగా 2.5 లక్షల కోట్ల మేర అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ పతనమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.